హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సుమి సుమలత. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. బై గాడ్స్ గ్రేస్ మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఇనీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సింపుల్ అండ్ టేస్టీ ములక్కాడ కోడిగుడ్డు కర్రీ అండి. ఇది మా అమ్మ స్టైల్లో నేను చేసి చూపించబోతున్నాను. సింపుల్ అండి. ములక్కాడలు తరిగి పక్కన పెట్టుకున్నాక కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి వేసానండి, ఎక్కువ వేయలేదు. తర్వాత అవి కొద్దిగా వేగాక మనం ఇంకా త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసానండి. మేమైతే ఎక్కువగా రాళ్ళు ఉప్పు వాడతామండి, కళ్ళుప్పు అంటారు కదా అది. తర్వాత కొద్దిగా వేగాక కొద్దిగా ఇలా గ్యాప్ చేసి మనం ములక్కాడలు వేసామంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఆయిల్లో మగ్గితే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదండి. ఉడికే కన్నా ఆయిల్లో కొద్దిగా ముందు మగ్గ పెడితే చాలా బాగుంటుంది. కొద్దిగా మగ్గాక ఇంకా 2 టమాటాలు అండి, చిన్నవి, సేమ్ అలాగేనండి, కొద్దిగా గ్యాప్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత పసుపు వేయాలండి. నేను ఇక్కడ పసుపు క్లిప్పింగ్ మర్చిపోయాను. తర్వాత కారం, మనకు సరిపడా కారం అండి. ఏం లేదండి, సింపుల్ అండి, చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు అవంతా లేకుండా ఇలా సింపుల్గా చాలా బాగుంటుంది. కారం వేసాక ఒక 2 సెకండ్స్ మూత పెడితే, మనం సిమ్లో పెట్టి మూత పెడితే కారం బాగా ముక్కలకి పడుతుంది అనమాట. ములక్కాడలకి అట్లా కర్రీకి అంతా కారం పడుతుంది, బాగుంటుంది. అప్పుడు చూడండి, ఆయిల్గా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మనం ములక్కాడ ఉడకాలి కదా, కొద్దిగా ఆయిల్ వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి కొద్దిగా ఇంకా ములక్కాడ ఉడికిపోయాక మనం కొద్దిగా చింతపండు పులుసు వేయాలండి. ఈ కర్రీకి మసాలాలు ఏమీ లేకుండా సింపుల్ అండ్ టేస్టీ ములక్కాడ ఎగ్ కర్రీ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, ఆ వాటర్ పోసాం కదా, అవి మరుగుతూ ఉన్నప్పుడు మనం ఎన్ని కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటామో అవన్నీ పెంకు తీసేసి కోడిగుడ్లు కొద్దిగా ఘాటు పెట్టుకుని ఆ పులుసులో వేసేయాలండి. పులుసు ఉడుకుతూ ఉంటుంది. మనం ఇంకా చూసుకుని మళ్ళీ ములక్కాడ ఉడికిందా లేదో చూసుకోవాలండి. ములక్కాడ పులుపు వేస్తే ఉడకదంటారు కదా, పులుపు వేసేసుకోవడమే. ములక్కాడ ఉడికిందా లేదో చూసుకుని ఇంకా మనం కొద్దిగా చింతపండు, కూరకు తగినట్టుగా చింతపండు వేసుకుని పులుసు పోసుకుని ఇంకా మరి ఒక్క 5 మినిట్స్ అండి, ఇంకా 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఈ ములక్కాడలు చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే అవి ఇంటి దగ్గర కాసినవి అనమాట, మనం కొన్నాయి కాదండి. మా ఇంటి దగ్గర పక్కన వాళ్ళు ఇచ్చారు, మా అమ్మ వాళ్ళ దగ్గర. చాలా ఊరికే లేతవండి, ఊరికే నూనెలోనే మగ్గిపోయాయి అనమాట. చూడండి, అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ ఏమన్నా సాలకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఈ టైంలో. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం రైస్లో కలుపుకొని తినడమే ఆలస్యం. చాలా అంటే చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. ఎక్కువ మసాలాలు అవేమీ లేకుండా సింపుల్ అండ్ టేస్టీ ములక్కాడ కర్రీ రెడీ. గుడ్డు లేకపోయినా పర్వాలేదండి, ఇట్లా అయినా చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే ఎగ్ మీరు స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇంకా టేస్ట్ చూద్దాము. చాలా బాగుంటుంది. లేత ములక్కాడలు కదండి, ఊరికే ఉడికిపోయాయి సింపుల్గా. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.